వెల్కమ్ టు హెచ్‌కే సాఫ్ట్‌వేర్. మన సాఫ్ట్‌వేర్‌లో ఫైన్ బిల్ అనేది ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి? ఫైన్ బిల్ ఎంటర్ చేసే ముందుగా ఆ ఫైల్స్‌కి సంబంధించిన మొత్తం అన్నీ టోటల్ ఆఫ్ అన్నీ ఎంటర్ చేసుకొని ఉండాలి ముందుగానే. అంటే టెస్టులు కానియండి, సర్వీస్ బిల్స్ కానియండి, ఫార్మసీ కానియండి, ఏ టు జెడ్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాతనే మన ఫైన్ బిల్ అనేది ఎంటర్ చేసుకోవాలా. వన్స్ ఫైన్ బిల్ ఎంటర్ చేసిన తర్వాత ఐడీ తోటి మళ్ళీ ఎంటర్ చేయాలంటే యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ ఫైన్ బిల్ డన్ అయిపోయింది కాబట్టి మోడిఫికేషన్ కానీ ఏదైనా ఉన్నా కానీ ముందుగా ఫైన్ బిల్ ఎంటర్ చేసే ముందే చెక్ చేసుకోండి అన్నీ కూడాను. ఇక్కడ ఫైన్ బిల్ని క్లిక్ చేసి ఇక్కడ ఫైన్ బిల్ కొట్టచ్చు, లేకపోతే ఐపీడీకి వెళ్ళిపోయి ఇక్కడ పేషెంట్ ఫైన్ బిల్లింగ్ ఉంటుంది. ఇక్కడ మనం ఐడి అనేది క్లిక్ చేస్తాము. ఐడి క్లిక్ చేస్తే మనం ఇంకా అమౌంట్ మైనస్ వస్తుంది. అంటే మనకి ఇంకా ఏమైనా ఆధార్ ఛార్జెస్ అన్ని యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకుంటాము. మనం ఇక్కడ ఏమన్నా ఛార్జెస్ కనుక ఇక్కడ లేకపోతే కనుక ఒకవేళ మనం ఈ స్క్రీన్ని క్లోజ్ చేసుకొని ఇక్కడ మాస్టర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఛార్జెస్ అని ఉంటుంది. ఇక్కడ ఛార్జెస్ అని క్రియేషన్ చేసుకుంటాము. ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే ఆ ఛార్జ్ నేము ఈజీ బెట్ టిక్ పెట్టుకోవాలి కంపల్సరీగా. అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు, లేదా అక్కడ పేషెంట్ ఇచ్చేటప్పుడు ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఛార్జ్ క్యాలిక్యులేషన్ టైప్ ఉంటుంది, ఫిక్స్డా, ఫర్ డేనా, ఫర్ అవరా, కౌంట్ అని పెట్టుకుంటాం ఏదన్నది. ఇది స్టెప్ 3 అంటే సేవ్ అయిపోతుంది. ఎందుకంటే మన ఫైన్ బిల్లో ఉంటే ఛార్జ్ క్రియేషన్ చేస్తే కనుక మనకు ఆ ఛార్జ్ అనేది కనపడదు, అందుకని క్లోజ్ చేసుకొని చేసుకోవాలి. ఇలా మనకి ఏమైతే ఉన్నాయో అన్నీ ఎంటర్ చేసుకుంటాం ఛార్జెస్ మొత్తం కూడాను. అన్నీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ F2 అంటే ప్రింట్ వచ్చేస్తుంది. లేదంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాము మనకు అన్నీ కూడా సరిపోయినా లేదా అన్నది. ఇక్కడ ప్రింట్ అంటే మనకి ప్రింట్ అనేది వచ్చేస్తుంది. మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. అయిపోయింది. ఇంకా మనకి ప్రింట్ అంటే ప్రింట్ చేసుకుంటాము. థ్యాంక్ యూ.